ఈ వీడియో టెట్ మరియు డిఎస్సి పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థుల కోసం ఇది జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి వీడియో. ఇందులో 10 బిట్స్ ఎగ్జామ్లో వచ్చేటువంటి 10 బిట్స్ గురించి ఈరోజు ఈ వీడియోలో మనము ఆన్సర్లతో సహా చర్చించబోతూ ఉన్నాము. ఇందులో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ కనుక గమనిస్తే ఫస్ట్ చూడండి, ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ అండర్లైన్డ్ అని ఉంది ప్రశ్న. అంటే ఇవ్వబడినటువంటి వాక్యాలలో అండర్లైన్ చేసినటువంటి పదం యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని మనము చెప్పాలి. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ది కన్ఫెస్ యువర్ గిల్ట్ ఆర్ యూ విల్ బీ పనిష్డ్ అని ఉంది. అంటే ఇక్కడ రెండు వాక్యాలు కనిపిస్తుంది, కన్ఫెస్ యువర్ గిల్ట్, యూ విల్ బీ పనిష్డ్. సో హియర్ టూ సెంటెన్సెస్ ఆర్ గివెన్ అండ్ దీస్ టూ సెంటెన్సెస్ ఆర్ కంబైన్డ్ బై ద వర్డ్ ఆర్. సో కాబట్టి రెండు వాక్యాలను కనుక కలిపేటువంటి ఒక పదాన్ని మనం ఏమంటామంటే కంజంక్షన్ అనే పేరుతో పిలుస్తాం. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే బి, కంజంక్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రెండవ సెంటెన్స్ చూస్తే రెండవ క్వశ్చన్, ద టౌన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ వెరీ లార్జ్ అని ఉంది. సో ఇక్కడ వాక్యంలో ఇట్ సెల్ఫ్ అనేటువంటి పదం కింద అండర్లైన్ చేయబడి ఉందన్నమాట. ద టౌన్ ఇట్ సెల్ఫ్, ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే వాక్యంలో ద టౌన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ వెరీ లార్జ్, ఆ పట్టణము అది అంత పెద్దదేమీ కాదు అని అర్థాన్ని ఇస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే మనం గమనిస్తూ ఉన్నాము, అండర్లైన్ చేసినటువంటి పదం ఏదైతే ఉందో ఇక్కడ చూడండి, యువర్, దీనికి అట్లానే ఇట్, అలానే హిమ్, అలానే హర్, వీటన్నిటికి కూడా, అలానే మై, వీటన్నిటికి కూడా మనము సెల్ఫ్ కనుక యాడ్ చేస్తే దే విల్ బికమ్ మై సెల్ఫ్, అలానే ఇట్ సెల్ఫ్, అలానే యువర్ సెల్ఫ్, అలానే హర్ సెల్ఫ్. సో ఇవన్నీ కూడా చూడండి, మై సెల్ఫ్, ఇట్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్, హర్ సెల్ఫ్, ఇవన్నీ పరిశీలిస్తే క్వశ్చన్లో కూడా చూడండి ఏమి ఇచ్చాడు, ద టౌన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ వెరీ లార్జ్ అని ఇచ్చాడు. ఇక్కడ ఇట్ సెల్ఫ్ అనేది ఏంటి, ఇక్కడ వాక్యంలో సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఈ సబ్జెక్ట్ గురించి ఇక్కడ స్ట్రెస్ చేసి చెప్పబడింది అనమాట. సో ఇక్కడ ఈ స్ట్రెస్ చేయడానికి మనము ఉపయోగించినటువంటి పదం ఏంటంటే ఇట్ సెల్ఫ్. సో కాబట్టి ఆ ఇట్ సెల్ఫ్ అనేది ప్రొనౌన్ అవుతుంది ఇక్కడ. సో ఆన్సర్ ఈజ్ ఏ నౌన్, బి అడ్వర్బ్, సి అడ్జెక్టివ్, డి ప్రొనౌన్. ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ ప్రొనౌన్. సో ఇట్ సెల్ఫ్, మై సెల్ఫ్, హర్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్, దీస్ ఆర్ ఆల్ కాల్డ్ are reflexive pronouns and sometimes called emphatic pronouns. Next, third question చూద్దాము, everyone congratulated him on his victory. థర్డ్ క్వశ్చన్ చూద్దాము, everyone congratulated him on victory. అండర్లైన్డ్ వర్డ్ ఏంటి ఇక్కడ, కంగ్రాచులేటెడ్. సో ఇక్కడ కంగ్రాచులేటెడ్ అంటే మనకు అర్థమవుతుంది మరి అభినందించడము. సో దిస్ ఈస్ ద యాక్షన్. అంటే వాక్యంలో సబ్జెక్టు, ఇక్కడ యాక్షన్ ఏదైతే ఉందో కంగ్రాచులేటెడ్ అనేటువంటి పదాన్ని వెర్బ్ అంటాము, వెర్బ్. సో మనకి తెలుసు వెర్బ్ యొక్క 3 ఫార్మ్స్, కంగ్రాచులేట్, కంగ్రాచులేటెడ్, కంగ్రాచులేటెడ్. సో హియర్ అండర్లైన్డ్ వర్డ్ కంగ్రాచులేటెడ్ అనేది ఏంటంటే వెర్బ్. సో ఆన్సర్ బి, వెర్బ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి వద్దాము, చూస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద ఫాలోయింగ్ అనేటువంటి క్వశ్చన్ ఉంది. సో ఇవ్వబడినటువంటి ప్రశ్నలలో సరైనటువంటి సమాధానాన్ని మనము చూస్ చేయాలి, ఎంచుకోవాలి. చూడండి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 4 చూస్తున్నాను, ఐ డాష్ ద పోర్ట్రేట్ ఆన్ ద టేబుల్. ఏ హ్యాంగ్, బి హ్యాంగింగ్, సి హంగ్, డి హంగ్డ్ అని ఉందన్నమాట. సో ఇక్కడ ఐ డాష్ ద పోర్ట్రేట్ ఆన్ ద టేబుల్, యాక్చువల్లీ పోర్ట్రేట్ అంటే అర్థం ఏంటి అంటే ఎనీ ఫోటోగ్రాఫ్ ఆర్ పిక్చర్, దాన్ని పోర్ట్రేట్ అంటాం. పోర్ట్రేట్ని మనం ఎక్కడ సహజంగా ఉంచుతామంటే ఇట్ ఈస్ హ్యాంగ్డ్ టు ది వాల్. సో ఇక్కడ వాల్కి మనము వేలాదీస్తాం అనమాట, జనరల్లీ జరిగేది ఇది. బట్ హియర్ ఐ డాష్ ద పోర్ట్రేట్ ఆన్ ద టేబుల్ అంటే టేబుల్ మీద ఉంచినట్టుగా అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ జనరల్గా అయితే పోర్ట్రేట్ ఈజ్ హ్యాంగ్డ్ టు ద వాల్ అని ఉండాలి, కానీ ఇక్కడ ఆన్ ద టేబుల్ అంటే ఆప్షన్స్లో చూడండి, అంటే పోర్ట్రేట్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఏ హ్యాంగ్ రావడానికి అవకాశం లేదు, ఎందుకంటే టేబుల్ పైన ఉంచాడు.
జనరలీ ఐ హ్యాంగ్ అని ఎప్పుడు వస్తుందంటే ఐ డాష్ ద పోర్ట్రేట్ టు ద వాల్. సో వాల్కి కనుక వేలాడదీస్తే హ్యాంగ్ అనేటువంటి ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ హ్యాంగింగ్ టెన్స్ ప్రకారము అసలు సూట్ కాదు. నెక్స్ట్ హంగ్ అని ఉంది, హెచ్యుఎన్జి హంగ్ అంటే అక్కడ ఆ టేబుల్ మీద ఉంచాడు అనమాట. సో కాబట్టి టేబుల్ మీద ఉంచాడు హంగ్, హెచ్యుఎన్జి హంగ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. హంగ్డ్ అనేటువంటి పదము లేదు, ఎందుకంటే 3 ఫార్మ్స్ ఆఫ్ ది వెర్బ్ ఏంటంటే ఏముందంటే హ్యాంగ్, అలానే హంగ్, అట్లానే హంగ్. సో కాబట్టి ఇక్కడ హంగ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం చూస్తే ద మెంబర్స్, 5th క్వశ్చన్ చూడండి. ద మెంబర్స్ డాష్ దైర్ ఓట్స్ ఎస్టర్డే. సో ఇక్కడ ఆ సభ్యులందరూ కూడా ఓటు వేశారు. సో హియర్ ఇన్ దిస్ సెంటెన్స్ యు ఆర్ ఫైండింగ్ దట్ దెర్ ఈస్ యాడ్వర్బ్ ఆఫ్ టైం, అంటే సమయాన్ని సూచించేటువంటి ఒక యాడ్వర్బ్ వాక్యంలో ఉంది, ఎస్టర్డే అని ఉంది. సో ఎస్టర్డే అనేటువంటి ఆ పదము మనకి దేన్ని తెలియజేస్తుంది, అక్కడ ఇచ్చినటువంటి వాక్యంలో యాక్షన్ భూతకాలానికి సంబంధించినది అని అర్థమవుతుంది. భూతకాలంలో ఉన్నప్పుడు మనము ఎలాంటి వెర్బ్ ఉపయోగించాలి, ప్యూర్లీ V2 ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్ మాత్రమే ఉపయోగించాలి. సో ఇక్కడ ఏముంది, క్యాస్ట్, క్యాస్టెడ్, ఆర్ క్యాస్టింగ్, హ్యాడ్ కాస్ట్ అని ఉందన్నమాట. ఇక్కడ మా వెర్బ్ ఏమో అర్థమవుతుందంటే మనకు క్యాస్ట్ అని అర్థమవుతుంది, క్యాస్ట్. సో కాబట్టి ఎస్టర్డే అనేటువంటి పదాన్ని మనము బేస్ చేసుకుంటే వాక్యము భూతకాలంలో ఉంది కాబట్టి దీని యొక్క 3rd ఫార్మ్స్ ఆఫ్ వెర్బ్ క్యాస్ట్, క్యాస్ట్, క్యాస్ట్ సేమ్ అనమాట. సో ఇప్పుడు మనము వీ హ్యావ్ టు యూజ్ ఓన్లీ V2 ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్. వై? బికాస్ ద సెంటెన్స్ ఈజ్ ఇన్ సింపుల్ పాస్ట్ టెన్స్. అందువల్ల ఇక్కడ బిట్కి ఆన్సర్ ఏమవుతుందంటే ద మెంబర్స్ డాష్ దేర్ ఓట్ ఎస్టర్డే అంటే క్యాస్ట్, సిఏఎస్టి క్యాస్ట్, ఆన్సర్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ బిట్ చూస్తే 6th బిట్, వన్ ఆఫ్ ద బాయ్స్ డాష్ ద బుక్. వన్ ఆఫ్ ద బాయ్స్ డాష్ ద బుక్. ఇక్కడ ఏంటంటే వన్ ఆఫ్ ద బాయ్స్ మీన్స్ వాట్ అంటే బాలుర్లో ఒకడు. సో ఇది ఏంటంటే సింగులర్ సబ్జెక్ట్ ఇక్కడ. సో దిస్ ఈజ్ సింగులర్ సబ్జెక్ట్ అర్థమవుతుంది. సింగులర్ సబ్జెక్ట్ ఇచ్చినప్పుడు ఇక్కడ వెర్బ్స్ ఏమి తీసుకోవాలో చూడండి. ఏ హ్యావ్ టేకెన్ ఇచ్చాడు, బి హ్యాస్ టేకెన్ ఇచ్చాడు, సి ఆర్ టేకెన్ ఇచ్చాడు, డి వర్ టేకెన్ ఇచ్చాడు. చూస్తే హ్యావ్ టేకెన్, హ్యావ్ ఎప్పుడు వాడతాం మనము, సబ్జెక్ట్ ప్లూరల్ అయినప్పుడు మాత్రమే హ్యావ్ టేకెన్ వాడాలి. సో వన్ ఆఫ్ ది బాయ్స్ సింగులర్ కాబట్టి హ్యావ్ టేకెన్ ఆన్సర్ రాంగ్ అవుతుంది. నెక్స్ట్ హ్యాస్ టేకెన్, దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఎందుకంటే వన్ ఆఫ్ ద బాయ్స్ ఈజ్ ద సింగులర్ సబ్జెక్ట్. సో సింగులర్ సబ్జెక్ట్కి హ్యాస్ టేకెన్ కరెక్ట్ అవుతుంది. సో ఆర్ టేకెన్, ఆర్ కూడా ప్లూరల్కి. సో వన్ ఆఫ్ ది బాయ్స్ ప్లూరల్ కాదు. అలానే వర్ టేకెన్, ఇది కూడా ప్లూరల్కి, ప్లూరల్ సబ్జెక్ట్కి వాడతాం కాబట్టి దిస్ ఈజ్ నాట్ ది ఆన్సర్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ వన్ ఆఫ్ ద బాయ్స్ హ్యాస్ టేకెన్ ద బుక్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనము నెక్స్ట్ బిట్ కనుక వెళ్తే చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారంటే 7th వన్, డోంట్ షౌట్ హియర్. ఇక్కడ అరవద్దు అంటే మీకు అర్థమవుతుంది. వెన్ యూ రీడ్ ద సెంటెన్స్ యూ కెన్ ఫైండ్ దట్ ఇది ఏ రకమైనటువంటి వాక్యమో ఇక్కడ 4 ఆప్షన్లో అడిగాడు అనమాట. ఫస్ట్ వన్ చూడండి ఏం అడిగాడు, ఏ అసర్టివ్ సెంటెన్స్, బి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, సి ఇంపరేటివ్ సెంటెన్స్, డి ఇంటరాగేటివ్ సెంటెన్స్. సో ఇక్కడ డోంట్ షౌట్ హియర్ అనేది ఏం అర్థమవుతుందంటే మనకి దిస్ ఈజ్ ఏ కమాండ్. సో ఒక వాక్యంలో కమాండ్ కానీ రిక్వెస్ట్ కానీ ఉన్నట్లయితే, అంటే కమాండ్స్తో కూడినటువంటి వాక్యాలు కానీ రిక్వెస్ట్తో కూడినటువంటి వాక్యాలు కానీ ఉన్నట్లయితే మనము ఆ సెంటెన్స్ ఏ టైప్ అని చెప్తామంటే దట్ సెంటెన్స్ ఈజ్ సెట్ టు బి ఓకే ఇంపరేటివ్ సెంటెన్స్. సో ఆన్సర్ సి ఈజ్ ద ఇంపరేటివ్ సెంటెన్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ చూడండి, చూస్ అప్రోప్రియేట్ ఆర్టికల్స్ ఫర్ ద గివెన్ బిలో. సో ఇవ్వబడినటువంటి వాక్యాల్లో అప్రోప్రియేట్ ఆర్టికల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో 8th వన్ చూడండి, దే కుడ్ నాట్ క్యాచ్ డాష్ లాస్ట్ బస్. సో ఇక్కడ లాస్ట్ బస్ ముందు డాష్ ఇచ్చాడు, ఆర్టికల్స్ ఏ, యాన్, ది, నో ఆర్టికల్. సో ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ ఏమి ఇచ్చాడంటే డాష్ లాస్ట్ బస్ అని ఇచ్చాడు, లాస్ట్ బస్. సో ఇక్కడ లాస్ట్ అనేది ఏంటంటే మనకి నంబర్స్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వచ్చే నంబర్స్ను మనము ఆర్డినల్స్ అని అలానే కార్డినల్స్ అని పిలుస్తాము, కార్డినల్స్.
కార్డినల్స్. ఆర్డినల్స్ అంటే 1, 2, 3 అని. కార్డినల్స్ అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ అని పిలుస్తుంది. సో ఇక్కడ లాస్ట్, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అలానే లాస్ట్, వీటన్నిటి ముందు ఎప్పుడు కూడా వీ మస్ట్ యూజ్ ఓన్లీ డెఫినిట్ ఆర్టికల్ ది అనమాట. దీన్ని మాత్రమే మనము ఉపయోగించాలి. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే దీనికి చూడండి, దే కుడ్ నాట్ క్యాచ్ డాష్ లాస్ట్ బస్ అంటే ది లాస్ట్ బస్ అనేది ఇక్కడ ఆన్సర్గా వస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్, ఐ టేక్ టు ప్లే డాష్ చెస్. ఇక్కడ చెస్ అనేది నేమ్ ఆఫ్ ది గేమ్. జనరల్లీ నేమ్ ఆఫ్ ది గేమ్ ముందు ఎప్పుడు కూడా జనరల్గా ఆర్టికల్ ఏది ఉంచరు. సో ఆన్సర్ ఈజ్ నో ఆర్టికల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, లాస్ట్ అండ్ 10th బీట్ చూడండి. ఇక్కడ ఏముందో డాష్ మూన్ షైన్స్ వెల్ అని ఉంది. సో ఇక్కడ ఆర్టికల్ ఎక్కడ ఉంచాలి? మూన్ అనేటువంటి పదం కింద మనము ఉంచాలి. అయితే ఇక్కడ చూడండి, MOON మూన్, అలానే EARTH ఎర్త్, అలానే SUN సన్, అలానే SKY స్కై. దీస్ ఆర్ ఆల్ యూనిక్ థింగ్స్. వీటికి మరొక ప్రత్యామ్నాయం అనేది లేదనమాట. దీస్ ఆర్ ఆల్ యూనిక్ థింగ్స్. సో వెన్ యు ఆర్ ప్లేసింగ్ an article before unique things, you must use only definite article the. So you must say the moon, the earth, the sun, the sky. ఎందుకంటే these are all the unique things. వాటికి ప్రత్యామ్నాయమే లేదు. వాటి ముందు ఎప్పుడు కూడా we should use only the definite article ఉపయోగించాలి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.